ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. సాయిబాబా దయ వల్ల ప్రతి ఒక్కరూ ఎక్కడున్నా సంతోషంగా ఉండాలని చెప్పి సాయి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటంటే, రేపు గురువారం 10:30 గంటల లోపు నువ్వు ఊహించినటువంటి ఒక సంఘటన తప్పకుండా జరగబోతుంది. ఊహించినటువంటి ఒక శుభవార్తను నువ్వు వినబోతున్నావని బాబాగారు మనకు ఈరోజు ఒక చక్కటి సందేశం ద్వారా మన ముందుకైతే వచ్చారండి. సందేశాన్ని ఎందుకు అందించాలనుకుంటున్నారు అనేది మనం ఆయన మాటల ద్వారానే తెలుసుకుందాం. వీడియో మొదలుపెట్టే ముందు ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఈ సందేశం కనుక మీ అందరికీ మనస్ఫూర్తిగా నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోకి లైక్ చేసి మరికొంతమంది సాయి భక్తులకైతే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇవ్వండి. ఎలాంటి సమస్యలు కష్టాలు ఉన్నా కూడా నాకు కామెంట్ అయితే రాయండి. రేపు గుడికి వెళ్తాను, తప్పకుండా మీ పేర్లు చదివి ప్రేయర్ అయితే చేయిస్తాను. బాబాగారి సందేశాన్ని వినే కన్నా ముందు చాలామంది ఎక్కడెక్కడో జాతకం అనేది చెప్పించుకుంటూ ఉంటారు కదండి. ఎలాంటి ప్రయోజనం పొందక చాలా బాధపడుతూ ఉంటారనమాట. కానీ ఈ గురువు గారి దగ్గర చూపించుకున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా మంచి జరిగిందండి. చాలా నమ్మకమైనటువంటి గురువు గారు మన జీవితంలో మనం ఎలాంటి సమస్యను అయితే ఎదుర్కొంటున్నామో వాటన్నిటికీ శాశ్వత పరిష్కారం తప్పకుండా లభించేలాగా చేస్తారనమాట. ఉన్నది ఉన్నట్లుగా చెప్తారు. షిరిడి సాయిబాబా ఆశీస్సులతో మనకి జాతకం అనేది చెప్తారండి గురువు గారు. స్త్రీ పురుషులకు వశీకరణ కూడా చేస్తారు. ఇతర ఎటువంటి పర్సనల్ సమస్యలున్నా మనకు జ్యోతిష్యం చెప్తారు. వీరి నెంబర్ వచ్చేసి 8886784446. ఫోన్ ద్వారానే మీకు జ్యోతిష్యం చెప్తారు. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, మనోవేదన, శత్రు సమస్యలు, పిల్లల పొరపాట్లు, భార్యాభర్తల మధ్య సమస్యలు, ఇంకా ధన సమస్య, మీ జీవితంలో ఏ ఒక్క సమస్య ఉన్నా సరే గురువు గారికి తప్పకుండా కాల్ చేసి ఉన్నది ఉన్నట్లుగా చెప్పుకోండి. సమస్యకు తగినటువంటి పరిష్కారం పూజలు కానీ లేదా పరిహారాల రూపంలో చాలా చక్కగా వివరిస్తారు. చాలా నమ్మకమైనటువంటి గురువు గారు. తప్పకుండా ఒకసారి నమ్మకంతో కాల్ చేసి ప్రయత్నం చేసి చూడండి. మీకున్న సమస్యలన్నిటికీ ఉపశమనం తప్పకుండా కలుగుతుంది. ఇప్పుడు బాబాగారి సందేశాన్ని విందామా మరి. రేపు గురువారం నువ్వు ఊహించినటువంటి ఒక అద్భుతాన్ని చూడబోతున్నావు. తప్పకుండా నేను చెప్పినటువంటి సందేశాన్ని ఆలకించు. ముందుగా నీకు ఎన్నోసార్లు నేను చెప్పాను, ఎక్కువ బాధపడద్దు. బాధపడడం వల్ల నువ్వు ఇంకా అనారోగ్యం పాలవుతావు తప్ప ఆరోగ్యంగా ఉండలేవు. ఇంకా నీకు ఎన్నో సమస్యలు నీ చుట్టుముట్టినట్లు అనిపిస్తుంది తప్ప ఏ సమస్య నుండి నువ్వు బయటపడతావని నీకు అగుపించదు అని. కానీ నువ్వు అదే పనిగా ఆ సమస్య గురించి పదే పదే ఆలోచిస్తూ ఇంకా నాకు జరగడం లేదు బాబా, ఇంకా ఎప్పుడు నాకు ఈ సమస్య నుండి ఉపశమనం కలుగుతుందని నువ్వు దిగులుగా కూర్చుంటున్నావు చూడు. అందుకు నాకు చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే నేను ప్రతి ఒక్కరికి తెలియజేస్తాను, ఎప్పుడు కూడా బాధపడద్దు, సంతోషంగా ఉండాలి అని. కానీ నువ్వేం చేస్తున్నారు చెప్పు? ఎప్పుడు కూడా దిగులుగా కూర్చొని ఏ పని చేయక నాకు ఆ పనిలో విజయం రావాలంటే ఎలా వరిస్తుంది? మనం ఏ పనినైనా చేస్తూ పోతే కనుక దానిలో మంచి విజయం లభించేలాగా చేసి నీకు రాబడి కూడా ఎక్కువ వస్తుంది. అలా కాకుండా ఒకే చోట కూర్చొని ఉంటే మనకు ఏది కూడా మనం సాధించలేము. ఎప్పుడు కూడా నువ్వు తప్పకుండా నేను బాధ పెట్టే వారిని నేను శిక్షిస్తాను. నువ్వు చేసినటువంటి కష్టం అంతా కూడా వారు ఏదో ఒక విధంగా వారు నిన్ను కిందికి లాగే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అయితే నువ్వు మాత్రం నమ్మకంతో నీ కష్టాన్ని నమ్ముకొని నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్తున్నావు. ఈరోజు కాకపోయినా రేపైనా సరే నా జీవితంలో నేను గెలుపును పొందుతాను అనేటువంటి ఆశతో నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్తున్నావు చూడు. కానీ ఎవరైతే ఉన్నారో అంటే ఇతరులు, నీ చుట్టూ ఉన్నవారు నీపై చాలా విషయాలని చిమ్మాలని చూస్తున్నారు. నిన్ను అసలు నీ పనిపై శ్రద్ధ లేకుండా చేస్తున్నారు. అలాగే నీ గౌరవాన్ని నలుగురిలో తీయాలని చూస్తున్నారు. నిన్ను ఏమాత్రం కూడా మంచిగా లేకుండా ఈ సమాజంలో ఒక చెడు వ్యక్తిగా చూపించాలని ఎన్నో రకాలైనటువంటి ప్రయత్నాలను వారు చేస్తూ ఉంటారు. కానీ నువ్వు నిజాయితీగా నమ్ముకొని నీ ప్రేమను, మంచి గుణాన్ని ఎప్పుడు కూడా నువ్వు నమ్ముకొని ఉన్నావు చూడు. అందుకు నీకు చాలా కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. ఎందుకంటే నువ్వు ఒకరిని బాధ పెట్టవు, ఒకరి కష్టాన్ని నువ్వు ఒమ్ము చేయాలని ప్రయత్నించవు. ఎప్పుడు కూడా నీ పని నువ్వు చూసుకుంటూ వెళ్తావు. నువ్వు మాత్రం అవేమి పట్టించుకోకుండా నీ పని నువ్వు చూసుకుంటూ ధైర్యంగా ముందడుగు వేస్తున్నావు. ఒంటరిగా ఉన్నా సరే ధైర్యంగా వెళ్తున్నావు. అన్నిట్లో కూడా నాకు బాబా సహాయం చేస్తున్నాడనే నమ్మకాన్ని కలిగి ఉన్నావు. అందుకు నీకు నిజంగా కృతజ్ఞతలు. నిజంగా నీకు నీపై ఉన్నటువంటి నమ్మకానికి నేను ఏమి రుణం తీర్చుకోగలను బాబా అంటూ ప్రతిరోజు కూడా నాకు బోలెడు కబుర్లు చెప్తూ ఉన్నావు కదా. ఇంకా అది మాత్రం నాకు ఎప్పటికీ చాలు. నువ్వు సంతోషంగా ఉంటేనే కదా నేను కూడా సంతోషంగా ఉండేది. నమ్మకానికి నిజంగా చాలా ధన్యవాదాలు. చూడమ్మా, నువ్వు చిన్నపాటి సమస్యలను కూడా నేను దూరం చేయబోతున్నాను. నువ్వు దూరం చేసుకున్నటువంటి శుభవార్త అది ఎంత పెద్దదైనా సరే తప్పకుండా నువ్వు ఆనందించే విధంగా ఒక మంచి శుభవార్తనైతే నీ చింతకు నేను తీసుకొని రాబోతున్నాను. నువ్వు మంచిగా ఆలోచిస్తావు. అయితే నిజాయితీగా నీ ధర్మాన్ని నువ్వు అంటిపెట్టుకొని
నీ పోరాటాన్ని నువ్వు కొనసాగిస్తూ ఉన్నావు. నువ్వు ఎంతగా సంపాదించాలని ఆలోచిస్తూ నీ ఆరోగ్యాన్ని సైతం కోల్పోతున్నావు. చూడు, నీ ఆరోగ్యం ముందు చూసుకో. ఎప్పుడైనా కానీ మనిషికి ఆరోగ్యం ఉంటేనే కదా సంపాదన అయినా లేదంటే ఏదైనా ఆనందమైనా. ముందు నువ్వు సంపాదనలో పడి ఆరోగ్యాన్ని పాడు చేసుకోకుండా, అలాగే ప్రశాంతతను దూరం చేసుకోకుండా నీ మనసు నువ్వే నచ్చ చెప్పుకుంటూ ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నించు. ఎన్నో కష్టాలు సమస్యలు వస్తుంటాయి పోతుంటాయి, కానీ ఆరోగ్యం మాత్రం ఒకసారి చెడిపోతే మరలా తిరిగి నువ్వు ఆరోగ్యాన్ని సంపాదించాలి అన్నా కూడా తిరిగి నువ్వు పొందలేకపోవచ్చు. కాబట్టి సంతోషం వస్తుందని, కష్టం వస్తుందని, లేదంటే సమస్య వస్తుందని దేని గురించి కూడా తలుచుకుంటూ అలాగే బాధపడుతూ ఉండొద్దు. సమస్య వస్తుందని కూడా నువ్వు చూసి భయపడొద్దు. నీకు అన్ని విధాలుగా కూడా నేను సహాయం అందిస్తాను. అలాగే నా పూర్తి సహకారాలు నీకు తప్పకుండా అందేందుకు నేను ఎప్పుడు కూడా నీ చుట్టూనే ఉంటూ అన్ని విధాలుగా ధైర్యాన్ని అందిస్తూ ఉంటాను. నీకు తగినటువంటి ప్రయత్నం, కృషి, పట్టుదల, ఓర్పు, నమ్మకం ఇవన్నీ కూడా నీకు నిండుగా ఉన్నాయి. కాబట్టి గెలుపు కూడా నీదే అవుతుంది. నువ్వు చేస్తున్నటువంటి ప్రయత్నంలో మంచి అనుభవం నీకు తప్పకుండా వస్తుంది. అలాగే ఒక అవకాశాన్ని నీవు వినియోగించుకోబోతున్నావు. నీదైనటువంటి విజయం తప్పకుండా విజయం వైపు అడుగులు వేసేలా రాబోతుంది. ఎవరు ఎన్ని ప్రయోగాలు చేసినా, ఎవరు ఎన్ని విషయాలని చిమ్మినా చూసినా కూడా అవన్నీ కూడా నేను తిప్పికొట్టేటువంటి ప్రయత్నం చేస్తాను. గెలుపు నీదే అవుతుంది. నిన్ను ఎంతమంది ఓడించాలని చూసినా కూడా, ఎవరైతే ఓడించాలని కలలు కన్నారో వారి కలలన్నీ కూడా బూడిద పాలు చేస్తాను. నీది చాలా మంచి మనస్తత్వం కలవారివి. నువ్వు ఎప్పుడు కూడా సంతోషంగా ఉంటావు. ఎందుకంటే నీ అంత మంచి మనసుకు ఎప్పుడు కూడా నష్టం అనేది జరగదు. తప్పకుండా ఏదో ఒక రూపంలో గొప్ప సహాయం నీకు నేను అందించబోతున్నాను. ఎవరు ఏది చెప్పినా కూడా వెంటనే నమ్మేస్తావు. అలాగే ఎదుటి వారు బాగుండాలని ఎప్పుడు కూడా కోరుకునేటువంటి స్వభావం నీది. మరి అంత మంచి స్వభావం, అంత మంచి మనసున్న నీకు ఎవరైనా కానీ అన్యాయం తలపెట్టాలని చూస్తే ఈ సాయిని నేను చూస్తూ ఊరుకుంటానా చెప్పు? ఆ విషయాన్ని వారికి తిరిగి కొట్టే విధంగా, వారి మీదే పడే విధంగా చేయబోతున్నాను. చూడు, నువ్వు మాత్రం వారెవరో తెలుసుకున్న తర్వాత తప్పకుండా ఆశ్చర్యపోతావు. అంటే వారు నీ బంధువర్గం కావచ్చు, నీ స్నేహితులు కావచ్చు, నీ శ్రేయోభిలాషులు కావచ్చు, ఇలా ఎవరైనా కానీ నీపై అయితే కుట్ర చేయబోతున్నారో ఆ కుట్ర నుండి నువ్వు తప్పాలని, బయటపడాలని ప్రతి ఒక్కరిని కూడా మంచివారని దగ్గరకు తీసుకోవద్దు. ఎందుకంటే ఎవరి కడుపులో ఏముంటుందో, ఎవరు ఎలాంటి పన్నాగాలు వేస్తారో, ఎవరు ఎలాంటి విషయాన్ని చిమ్ముతారో మనకి తెలియదు. కాబట్టి ఈ లోకం తీరు పూర్తిగా మారిపోయింది. కాబట్టి కాస్త నువ్వు ఎదుటి వ్యక్తులు ఏ విధంగా నీతో ప్రవర్తిస్తున్నారో అనే విషయం గురించి తప్పకుండా మేల్కొనాలి. అయితే అలాగే వారు ఏ అవసరం కోసం నీ దగ్గరకు వచ్చారో కూడా తెలుసుకోవాలి. అలాగే వారు నీపై చేసేటువంటి ఏ విష ప్రయోగమైనా నేను తప్పకుండా తిప్పికొట్టేలాగా చేస్తాను. ఎన్ని కుళ్ళు కుతంత్రాలు పెట్టుకున్నా కూడా అవి ఏమీ చెల్లవు. ఎందుకంటే నీకు మంచి మనస్తత్వం స్వభావం ఉంది. కాబట్టి నీకు ఎప్పుడు కూడా భగవంతుడు అన్యాయం అనేది జరగనివ్వడు. తప్పకుండా మంచి జరిగేలాగా చేస్తాడు. ఇక బాధపడింది చాలు. ఎప్పుడు కూడా బాధపడద్దు. ఎవరు ఏమనుకున్నా సరే నువ్వు సంతోషంగా ఉంటావని ఈ బాబా నీకు మాటిచ్చాడు కదా. నీపై చేసేటువంటి కుట్రలు కూడా ముందే తెలుసుకొని వారి ముందు నువ్వు బయటపడాలి. వారి బారి నుండి నీ పని నువ్వు చేసుకుంటూ పోతూ ధర్మంగా, నిజాయితీగా బ్రతికేటువంటి నీలాంటి వారు ఈ లోకంలో ఇంకా ఎవరూ లేరు. ఎలాగైనా దెబ్బతీయాలనే వారు ఎందరో ఉండొచ్చు, మీతోనే ఉండొచ్చు. అలాంటి వారి పట్ల మేలుకొని వారిని ఏదో ఒక విధంగా దూరం చేసుకొని వదిలించుకోవడం మంచిది. అది కూడా ఏదైనా కానీ కోపతాపాలతో కాకుండా మంచిగానే వారి నుండి దూరం కావాలి. ఎందుకంటే ఏదైనా వారిపై కోపగించుకున్నా, లేదంటే వారిని ఏదైనా కానీ కోపంగా ఏదైనా ఒక మాట అన్నా కూడా అది మీపై ఇంకాస్త కుట్ర పెంచుకొని మిమ్మల్ని ఏదో ఒక విధంగా దెబ్బ కొట్టేలాగా, అంతం చేయాలనే విధంగా వారి ఆలోచనలు ఉంటాయి. కాబట్టి వారి నుండి తీయగానే తప్పించుకోవడం మంచిది. బాబా, ఇవన్నీ సరే, నా గురించి అంతా చెప్తున్నావు, నా కష్టం అంతా కూడా నువ్వు మంచిగానే చెప్తున్నావు. వాటి నుండి ఎలా తప్పించుకోవడం మంచిది బాబా, ఇవన్నీ సరే, నా గురించి నువ్వు ఎప్పుడు చెప్తూ ఉంటావు. అలాగే నాపై ఎవరైతే కుట్ర చేయాలనుకుంటున్నారో వారి గురించి కూడా చెప్తున్నావు. కానీ ఇలా చెప్తున్నావు, కానీ నేను అనుకున్నటువంటి పనిలో నాకు విజయం వస్తే ఆ విజయం వలన నేను ఎంత సంతోషంగా ఉంటాను కదా. నా చుట్టూ ఉన్నవారు నన్ను ఎన్ని కుట్రలు చేసినా, నన్ను ఎంతగా లేకుండా చేయాలనుకునేటువంటి ప్రయత్నాలు ఎన్ని చేసినా కూడా
అవన్నీ వాటికవే తొలగిపోతాయి కదా. నేనంటూ ఒక మంచి స్థాయికి వచ్చినప్పుడు తప్పకుండా వారు నా అవసరం కోసం నా ముందు చేయి చాపక తప్పదు. అలాంటి వారందరికీ కూడా తగినటువంటి గుణపాఠం నేనే ఇస్తాను. మరి నాకంటూ మంచి అవకాశం వస్తేనే కదా నేను అవన్నీ కూడా చేయగలుగుతాను. మరి నువ్వేమో ఇప్పటి వరకు నేను అనుకున్నటువంటి విషయంలో ఎలాంటి మార్పు లేకుండా చేస్తున్నావు. ప్రతిరోజు కూడా ఈరోజు రేపు అంటూ ఏవేవో మాటలు చెప్తున్నావు. కానీ సమయం సందర్భం అంటూ లేకుండా ప్రతిరోజు కూడా నీకో మంచి శుభవార్త వస్తుందని చెప్తావు. ఆ శుభవార్త ఎప్పుడెప్పుడు వస్తుందా అని నేను కూడా ఆశగా ఎదురు చూస్తూ ఉన్నాను. కానీ నేను వినాలనుకున్నటువంటి శుభవార్తను మాత్రం ఇప్పటి వరకు నేను అసలు వినలేకపోతున్నాను. ఆ రోజు అంటూ వస్తే తప్పకుండా నేను నీకు రుణపడిపోతాను బాబా. నా సమస్యలు అలాగే నా కష్టాలు అవన్నీ కూడా తీరిపోతే నా మనసు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది కదా. అందుకే చెప్తున్నాను, ఈ బాబా ఎప్పుడూ కూడా నీకు తోడుగా నీడగా ఉంటాడని, సహాయాన్ని అందించడంలో విఫలం కాడు అని, ఇకనైనా నా గురించి తెలుసుకొని సంతోషంగా నువ్వు ఉంటావని ఈ సాయి ఎప్పుడు కూడా నీ నుండి కోరుకుంటూ ఉంటాడు. నిన్ను ఎవరైతే విడిచిపెట్టి వెళ్ళి ఉంటారో వారి గురించి అసలు నువ్వు ఆలోచించొద్దు. శాశ్వతంగా దూరమైనటువంటి బంధాల కోసం కాదు నేను చెప్పేది. నీకు గౌరవం కానీ లేదా అసలు మిమ్మల్ని పట్టించుకోకుండా ఎవరైతే ఉంటారో అలాంటి వారి గురించి అసలు ఆలోచించొద్దని చెప్తున్నాను. ఎందుకంటే నువ్వు ఎంత తాపత్రయపడినా, నువ్వు ఎంతగా ఆలోచించినా అది నీ వరకే ఉంటుంది. కానీ ఎదుటి వ్యక్తికి కూడా నీపై ప్రేమాభిమానాలు, ఆప్యాయత అనేది ఉండాలి కదా. వారి కోసం ఎక్కువగా ఆలోచించి మిమ్మల్ని మీరు ఎక్కువ బాధకు గురి చేసుకోకండి అని చెప్తూ ఉంటాను. ఎప్పుడు కూడా చాలామంది బాధపడుతూ ఉంటారు, నేను ఎంత మంచివాడిని, ఎంత మంచిదాన్ని అయినా కూడా నాకంటూ మంచి రోజులు రాకుండా వెళ్ళిపోతున్నాయి. నన్ను అర్థం చేసుకునే నా బంధం నాకు దూరం అవుతుంది. ఎప్పుడు కూడా నేను ఒకరి కోసం ఇలా బాధపడుతూ ఉండాలా చెప్పు. అసలు నేను చేసినటువంటి పాపం ఏమిటి? అసలు నేను ఇలా పుట్టడమే నా పాపమా అని అనుకుంటూ ఉంటారు. అందరూ సంతోషంగా ఉన్నారు. అలాంటి జీవితాన్ని నేను ఎప్పుడు అనుభవించాలి? అసలు నాకంటూ మంచి రోజులు వస్తాయా? ఇలాంటి జీవితం నాకు ఎందుకు ఇచ్చావు దేవుడా అని చాలా బాధపడుతూ ఉంటారు. అలా ఎప్పటికీ కూడా అనుకోవద్దండి. మనం చేసిన చిన్న చిన్న పాపాలు, తెలిసో తెలియకో చేసినటువంటి కర్మలను మనం చేసి ఉంటాం కాబట్టి అలాంటి కర్మలను మనం చిన్న చిన్నగా అనుభవించక తప్పదు. ఎప్పుడు కూడా కుమిలిపోవద్దండి, దిగులు చెందకండి. ప్రతి ఒక్కరికి మంచి రాతను ఆ భగవంతుడు ప్రసాదించి ఉంటాడు. అది ఒకానొక సమయంలో తప్పకుండా బయటపడుతుంది. ఈరోజు నీకు కష్టం వచ్చిందని, కష్టం వెనుక కష్టం వస్తుందని, రేపు సంతోషంగా ఉండనని బాధపడద్దు. కష్టం తర్వాత సంతోషం చాలా తీయదనంగా ఉంటుంది. అలాంటి తీయదనాన్ని నువ్వు తప్పకుండా అనుభవిస్తావు. సంతోషాన్ని నువ్వు తప్పకుండా చవి చూస్తావు. శుభవార్తలన్నిటి వినడానికి నువ్వు తప్పకుండా సిద్ధంగా ఉండు. కేవలం నువ్వు ఒక మనిషిలా, ఒక పని మనిషిలా బ్రతుకుతున్నావని ఎప్పుడు కూడా అనుకోవద్దు. ఎందుకంటే మనల్ని మనం పోషించుకోగలం, కానీ మన కుటుంబాన్ని కూడా మనం పోషించాలి. కాబట్టి వారందరి బాధ్యత నీపై ఉంది. కాబట్టి నువ్వు బాధ్యత అనుకొని భావించు. బరువు అనుకొని భావిస్తే మాత్రం నువ్వు ఎప్పటికీ కూడా సంతోషంగా ఉండలేవు. నీ జీవితం ఇప్పుడు నీకు పరిస్థితులన్నీ కూడా అనుకూలంగా లేవు. కాబట్టి నీ నుండి దూరంగా వెళ్ళిపోయారు. నిన్ను అనేక రకాలుగా అవమానించవచ్చు. నీ దగ్గర ప్రస్తుతం ధనం లేకపోవచ్చు, కానీ ముందు ముందు రోజుల్లో ఇవన్నీ కూడా నీకు వ్యతిరేకంగా జరగవచ్చేమో. నీ జీవితం మరలా సంతోషంగా పూలబాటలా సాగిపోయేటువంటి రోజు ఖచ్చితంగా వస్తుంది. ఎవరైతే నిన్ను ధనం లేదని, లేదంటే నీ దగ్గర ఆస్తులు లేవనో, లేదంటే నీ దగ్గర అసలు ఏమాత్రం కూడా కనీసం నిన్ను ఒక మనిషిలా కూడా గౌరవించకుండా నిన్ను కించపరిచి మరీ నిన్ను దూరం చేసుకున్నారో వారే స్వయంగా వచ్చి కాస్త తప్పు తెలుసుకొని తప్పును మన్నించమంటూ వేడుకుంటారు. అప్పుడు మాత్రం వారితో కాస్త జాగ్రత్తగా ఉండు. అలాగే ఇప్పటికే నీకు వారి గురించి, అలాగే వారి మనస్తత్వం గురించి పూర్తిగా తెలుస్తుంది. కాబట్టి వారి గురించి ఎక్కువగా ఆలోచించకుండా మనసును పాడు చేసుకోవద్దు. మనిషికి ఎప్పుడైనా కానీ పొగరున్నా, గర్వం ఉన్నా కూడా పర్వాలేదు, కానీ నటన అనేది ఉండకూడదు. ఇప్పుడు నీ నుండి వెళ్ళిపోయిన వారు కేవలం నటన తప్ప వారి మనస్సులో ఏమీ లేదు. కాబట్టి నిన్ను దూరం చేసుకున్నారు. ఎప్పుడు కూడా కలిసిపోయే స్వభావం ఉండాలి, కానీ కల్తీ స్వభావం ఎప్పటికీ కూడా ఉండకూడదు. అలా కల్తీ స్వభావంతో ఉన్నవారు ఎప్పటికైనా సరే నిట్ట నిలువుగా మోసం చేసి వెళ్ళిపోతారు. అవసరం ఉన్నా లేకపోయినా. అంటే నీకు ఈ సమయంలో అవసరం ఉంటే అవసరం ఉండేలాగా ప్రవర్తించకూడదు.
ఎప్పుడు కూడా ఒకేలాగా ఉండాలి. నీ నుండి ఏ అవసరం లేకపోయినా సరే కేవలం నీ నుండి స్వచ్ఛమైనటువంటి ప్రేమను కోరుకునేవారు ఎప్పుడు కూడా ఒకేలాగా ఉంటారు. అలాగే నటించేటువంటి బంధాలు ఎప్పటికీ కూడా శాశ్వతంగా మన నుంచి దూరం వెళ్ళిపోతేనే మనం మంచిదని అనుకోవాలి. శాశ్వతం కూడా కావు అని తెలుసుకో. ఇప్పటి వరకు నీతో కేవలం నటన మాత్రమే చేశారని కూడా తెలుసుకో. అవసరం ఉన్నప్పుడు ఒకలా ఉంటారు, అవసరం తీరిపోతే మరోలా ఉంటారు. కాబట్టి అటువంటి బంధాలను ఎంత దూరం చేసుకుంటే మనం అంతా ప్రశాంతంగా ఉంటాం. ఎప్పుడైనా కానీ సంతోషంగా ఉండడానికి ప్రయత్నించు. ఒకరిని నమ్మే ముందు ఆచితూచి అడిగి ఒక విషయం మాత్రం తెలుసుకోండి. అబద్ధం ఎప్పుడు కూడా అందంగానే ఉంటుంది, వినడానికి కూడా చాలా ఇంపుగా ఉంటుంది, అలాగే నమ్మడానికి కూడా వీలుగాను కూడా ఉంటుంది. ఎందుకంటే దానికి రూపం అనేది మనమే స్వయంగా ఇస్తాం కాబట్టి. అదే నిజం వినడానికైతే చాలా కఠినంగా ఉంటుంది. అలాగే మన మనసుకు చూడడానికి కూడా అసలు బాగుండదు, నమ్మడానికి కూడా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే అది ఏ రూపం లేకుండా ఉంటుంది కాబట్టి. చూసావా, రూపం ఉన్నటువంటి అబద్ధం, రూపం లేనటువంటి నిజం ఎంత తేడానో. అబద్ధంతో మొదలైంది ఏది కూడా ఎక్కువ రోజులు నిలవదు. అదే స్నేహమైన, బంధమైన, జీవితమైనా సరే, ఏదైనా సరే. ఇప్పుడు నీది అబద్ధంతో మొదలైనటువంటి జీవితం ఇప్పుడు శాశ్వతంగా దూరం చేసుకున్నావు కాబట్టి ఇక నుండైనా గతం గురించి ఎక్కువగా ఆలోచించకుండా, నీ నుండి వెళ్ళిపోయినటువంటి బంధాల గురించి నువ్వు తాపత్రయపడకుండా, నీ నుండి దూరమైనటువంటి వారి కోసం ఎక్కువగా ఆలోచించకుండా జాగ్రత్తగా ఇక నుండి నీ జీవిత లక్ష్యం వైపు పరుగులు పెట్టాలని నేను నిన్ను ఒక తండ్రిగా కోరుకుంటున్నాను. ఒక్క క్షణం సహనం అనేది కొండంత ప్రమాదాన్ని దూరం చేస్తే, ఒక్క క్షణం అసహనం అనేది జీవితాలను నాశనం చేసేస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండవలసినటువంటి ఈ సమయంలో ఎక్కువగా ఆలోచనలకు గురవ్వకుండా, ఆందోళనలకు చెందకుండా, ఎప్పుడు కూడా నువ్వు సంతోషంగా ముందు నా పరిస్థితి ఏమిటి అనే విధంగా కాకుండా, ఎప్పుడు కూడా నా జీవితం సంతోషంగానే ఉంటుంది అనేటువంటి ఒక మంచి ప్రశాంతమైనటువంటి నమ్మకాన్ని నీకు నువ్వుగా ఏర్పరచుకొనగలగాలి. చెప్పడానికి ఎవరికైనా కానీ కేవలం మాటలే కాబట్టి చాలా సులువుగా అనిపించవచ్చు, కానీ భరించేది మాత్రం నువ్వే కదా. ఆ బాధ నుండి ఎలా బయటపడాలి అనేటువంటి నువ్వే కాబట్టి బయటపడేది. నిన్ను నువ్వే ధైర్యపరచుకోవాలి, నువ్వే ధైర్యం చెప్పుకోవాలి. ఏమీ లేనప్పుడు పిలిచి ఎవరైనా కానీ సహాయం చేసినా, లేదా నీకు గౌరవ మర్యాదలు ఇస్తున్నాను అని తెలిసినా వారు కేవలం నటనతో ఉంటారని అనుకో. బాధలో ఉన్నప్పుడు 4 మాటలు చెప్పిన వారు ఎప్పుడు కూడా సంతోషంగా ఉంచాలని నువ్వు ఎప్పుడు కూడా అనుకోవద్దు. ఎదుటివారు కానీ మారాలని ఎప్పుడు కూడా ఆశించొద్దు. అది వారి మనస్తత్వం. వారు ఎప్పుడు కూడా ఒకేలాగా ఉంటారు. నువ్వు ఎప్పుడు ఎవరు మారాలని ఆశించొద్దు. ఎందుకంటే వారి నటన జీవితాన్ని వారు ఎప్పుడు కూడా మార్చుకోలేరు. కాబట్టి మనం మారాలని మనలో తాపత్రయం ఉండాలి, కానీ ఎదుటి వాళ్ళని మార్చాలని మాత్రం ఎప్పటికీ కూడా ప్రయత్నించకూడదు. ఎప్పుడు ఇక నువ్వే మారవలసినటువంటి సమయం. కాళ్ళకి ఏమీ కూడా గుచ్చుకోకుండా ఉండాలంటే మనం తప్పకుండా చెప్పులు వేసుకుంటాం కదా, కానీ వీధంతా తివాచి అయితే పరచలేం కదా. కాబట్టి మన గురించి మనం మార్చుకునేటువంటి ప్రయత్నం చేయాలి తప్ప మరొకరు మారాలని మనం ఎప్పుడు కూడా అనుకోకూడదు. అలాంటి ప్రయత్నం కూడా మనం ఎప్పటికీ కూడా చేయకూడదని చెప్తున్నాను. ఎందుకంటే నువ్వే చాలా ప్రమాదంలో పడతావు. కాబట్టి కేవలం మన ఆలోచన విధానాలను బట్టే మంచి చెడులు ఆధారపడి ఉంటాయి. మూడో వ్యక్తి మాటలను, అలాగే మూడో వ్యక్తిని మన జీవితంలోకి ఎప్పుడైతే రాణిస్తామో, ఎప్పుడైతే వారిని పరిపూర్ణంగా నమ్ముతామో, అప్పుడే మనకు మనశ్శాంతిని కోల్పోయేలా చేస్తారు. వారు విషబీజాలు నాటిన వాళ్ళు బాగానే ఉంటారు. అది మహావృక్షమై మన వంశాన్ని, మనకు ఉన్నటువంటి మనశ్శాంతిని కూడా దూరం చేసేస్తుంది. కాబట్టి ఇకనైనా ఆ విషబీజాలు నాటేటువంటి వారిని దూరం చేసుకుంటేనే మంచిది. ఇప్పటికే నీ నుండి దూరంగా వెళ్ళిపోయిన వాటిని మరలా నువ్వు పొందాలని మాత్రం అనుకోవద్దు అని చెప్తున్నాను. రేపు గురువారం రోజున ప్రశాంతంగా నా ఆలయ దర్శనానికి రావాలి. నువ్వు తప్పకుండా వస్తావు కదూ. వచ్చి కాసేపు ఈ సాయిని దీర్ఘంగా చూస్తూ కాసేపు ధ్యానం చేసుకుంటూ కూర్చో. ఆ తర్వాత విభూతిని తీసుకొని నుదుట రాసుకో. ఆ తర్వాత నీకున్న కష్టాలన్నిటినీ ఒక్కొక్కటిగా చెప్పుకో.
ఆ బాధలన్నీ తీరిపోతాయని నమ్ము. నీ మనసులో ఉన్నటువంటి బాధ అంతా కూడా ఒకసారి మరలా చివరగా ఈ సాయికి చెప్పుకో. పూర్తిగా నీ నుండి ఆ సమస్యను, అలాగే నువ్వు పడుతూ ఉన్నటువంటి వేదనను అంతం చేస్తాను. రేపటి నుండి నీ జీవితం కొత్త ప్రయాణంలా మొదలవ్వాలి, సరేనా? నా మాటలు నువ్వు పూర్తిగా ఆలకించావు కాబట్టి నీకు ఇప్పటికైనా అర్థం చేసుకున్నావు కదూ. ఎందుకంటే నీ మనసులో ఉన్నటువంటి గతం గురించి నువ్వు ఎంతగా బాధపడుతూ ఉన్నావో, ఎంతగా ఆందోళన చెందుతూ ఎక్కువగా ఆలోచిస్తూ ఉన్నావో ఆ రూపురేఖలన్నీ కూడా మాసిపోవాలని అని చెప్తున్నాను. తప్పకుండా రేపు గురువారం రోజున ఆలయ సందర్శనానికి నువ్వు వస్తావని అనుకుంటున్నాను. ఈ బాబా కూడా నీకోసం ఎదురు చూస్తూ ఉంటాడు. సంతోషంగా ఉండండి అని బాబాగారు మనకి ఈరోజు ఒక చక్కటి సందేశం ద్వారా మన ముందుకైతే వచ్చారు కదండి. ఈ సందేశం పూర్తిగా ఆలకించిన వారందరికీ కూడా చాలా ధన్యవాదాలు. ఎప్పుడు కూడా బాబాగారి ఆశీస్సులు మీపై, మీ కుటుంబంపై ఎల్లవేళలా ఉండాలని చెప్పి నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక సెలవు తీసుకుంటున్నాను. రేపు సాయి పిలుపు ద్వారా వచ్చే సందేశంతో మళ్ళీ కలుద్దాం. బాబాగారి ఆశీస్సులు మీపై ఎల్లవేళలా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. సర్వే జనా సుఖినో భవంతు. ఓం సాయిరామ్.